ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగియడంతో ప్రస్తుతం క్రికెట్ అభిమానుల చూపు మొత్తం 2025 ఐపీఎల్ మీదనే ఉంది. ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన ఈ ఐపీఎల్ సీజన్ త్వరలో ప్రారంభం కాబోతుంది. అయితే ఎంతో క్రికెట్ అభిమానులు ఈ ఐపీఎల్ సీజన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఈ ఐపీఎల్ సీజన్. దీంతో ఇప్పటికే అన్ని జట్ల ప్లేయర్లు తమ హోమ్ గ్రౌండ్లలో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అయితే 2025కు ముందు జరిగిన మెగా వేలంలో కీలక ప్లేయర్లు ఆయా జట్లకు మారిపోయారు. కానీ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో మాత్రం భారీ హిట్టాలను రిటర్న్ చేసుకోవడంతో పాటు మరికొంతమంది హిట్టాలను జట్టులోకి తీసుకొచ్చారు. గత సీజన్లో పలు జట్లపై హైదరాబాద్ బ్యాటర్లు చేసిన విధ్వంసం వారికి పీడకలగానే మిగిలిపోయి ఉందనే చెప్పాలి. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ జట్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత సీజన్లో 287 పరుగులతో ఐపీఎల్లో చరిత్రలోనే అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది. అయితే ఈ సీజన్లో 300 పరుగులు చేయాలని సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు చూస్తుంది. అయితే దీంతో క్రికెట్ అభిమానుల్లో తీవ్రంగా చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో నిన్న ఉప్పల్ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఊచకోతకొచ్చారు. ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్, క్లాసెన్ లాంటి ప్లేయర్లు లేకున్నా కానీ ఇషాన్ కిషన్, తిలక్ వర్మ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసి బౌలర్లకు చుక్కలు చూపించారు. అయితే ప్లేయర్లు 2 జట్లుగా విడిపోయి ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడగా మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ జట్టు 19.4 ఓవర్లలో ఏకంగా 260 పరుగుల భారీ స్కోర్ చేసింది ఎస్ఆర్హెచ్ ఏ జట్టు. అనంతరం 261 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ బి టీం ఏమాత్రం తగ్గకుండా ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఏ జట్టు విజయం సాధించింది. అయితే ఈ ప్రాక్టీస్ సీజన్లో మ్యాచ్కి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఉత్సాహంలో మునిగిపోతున్నారు. కీలక ప్లేయర్లైన ట్రావిస్ హెడ్, క్లాసెన్, నితీష్ లేకుండా ఇంత విధ్వంసం చేస్తున్నారంటే వారు కూడా జాయిన్ అయితే మాత్రం ఇతర జట్ల పరిస్థితి ఏంటని క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. అయితే ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్